హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను బెండకాయ ఫ్రై ఫంక్షన్లో చేసే విధంగా చేయాలనుకుంటున్నాను. డీప్ ఫ్రై టమాటా రసం. ఈ టమాటా రసం తీసుకుని స్టవ్ మీద పెట్టుకుంటాను. ఈలోగా ఇవి కూడా వేయించుకుంటాను. అన్నీ ఒకసారి చూపిస్తున్నాను, తర్వాత చేశాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బిజీ కదా, అందరూ వర్క్కి వెళ్తూ ఉంటారు. అందుకని పెద్ద వీడియోలు చూడలేదు. నేను చేశాక మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు పిసికి రసం తీసుకొని మరగబెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉప్పు, కారం, పసుపు అన్నీ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి మరగనిస్తున్నాను. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బెండకాయ ఫ్రై చేయాలి. బెండకాయ ఫ్రైకి అయితే ఇవన్నీ వేసి కలపాలి. కార్న్ఫ్లవర్, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని ముక్కలు ఈ కాలీఫ్లవర్ దీంట్లో వేసేసుకొని ఈ మసాలాలన్నీ దాంట్లో వేసి కలిపి డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పెళ్ళిళ్ళలో తిన్నట్టుగా చక్కగా కరలాడుతా క్రిస్పీగా ఉంటాయి. ఒక గిన్నెలో తీసుకున్నాను ఇవన్నీ దీంట్లో వేసేసుకొని కలుపుకుందాం. కడాయిలో ఆయిల్ పోసుకున్నాను. ఈ ముక్కలు కొద్దిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. ఈలోగా రసాన్ని వడకట్టుకొని తాలింపు పెట్టుకుందాం. మరీ మాడిపో అవసరం లేదు, ఇలా దోరగా వేగితే సరిపోతుంది. అన్నీ ఇలా వేపుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే రసం కూడా తాలింపు వేసేసుకుంటున్నాం. టమాటా రసం కూడా తాలింపు చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొక సారి వేస్తే ఇవి కూడా అయిపోతాయి. ఇవన్నీ అయిపోయినాయి. ఇంక ఇవన్నీ సైడ్ చేసామంటే ఆయిల్ అంతా ఇలా కారిపోతుంది, కిందకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇదే ఆయిల్లో పల్లీలు, జీడిపప్పు అన్నీ వేపుకోవచ్చు. అన్నీ తీసేసుకున్నాను. కొద్దిగా పల్లీలు, జీడిపప్పు కూడా వేసి వేయించుకొని తీసేస్తాను. అలాగే దీంట్లో తాలింపులు, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడు ఈ ముక్కలు దాంట్లో వేసేసుకుందాం. అయిపోయిందండి. బెండకాయ ఫ్రై కూడా వేసేసాను. ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై టమాటా రసం. మీరు కూడా చేసుకొని తినండి, చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కర్రీస్ కంటే ఫ్రైలే బాగా తింటారు. అసలు ఫ్రై అయి తినకూడదు, కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు చేయాల్సి వస్తుంది, తప్పదు. అయిపోయిందండి. ఉన్న కొద్దిగా బ్యాలెన్స్ ఆయిల్ ఏమైనా ఉంటే దీంట్లో నుంచి కిందకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం కారిపోతుంది. తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. టమాటా రసం, వేడి రైస్, బెండకాయ ఫ్రై. ఇదేనండి మా ఇంట్లో స్పెషల్. ఇంకా క్యారేజీలు కట్టాలి. మీరు కూడా ఈ ఫ్రై చేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి.